ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సర్లే, పూజ అయితే సంపూర్ణమైంది. కుండలో ప్రసాదం అందరికీ పంచండి. నేను పంచుతాను నాయనా. చెయ్యి కూడా కడుక్కోలేదు, ఆ చేత్తో మాకు ప్రసాదం పెడతావా? ఆ మాటకొస్తే తమరికి చెయ్యేలేదు, ఐ మీన్ మొండి చెయ్యి. ప్రసాదం పెట్టినా మూతులు గోతులు కడిగే చేత్తోనే తిని చావాలి. హేయ్, తిన్నా కూడా చచ్చేలా ఉంటుందా ప్రసాదం? బ్రో, ఏమంటున్నావు? కాస్త గట్టిగా చెప్పు. ఏం లేదులే, మేమైతే ప్రసాదం తినం. పోనీ నేను పంచుతాను బావగారు. అయినా సరే తినకూడదుగా. ఎందుకు? వద్దనుకున్నాం. అమ్మా, అమ్మ ప్రసాదాన్ని వద్దనకూడదు. మేమంటాం. వాళ్ళిష్టం లేనాయనా. అమ్మ ప్రసాదం బిడ్డలు తినాలి. మేము కళ్ళకద్దుకుని తింటామవ్వా, నీ చేత్తోనే పెట్టు. మంచిదమ్మా. అయ్యో, ఇప్పుడు మీరు కూడా ప్రసాదం తినాలా బులిబాబు గారు? నేను కూడా అని అంటున్నావు. నువ్వు వద్దనుకుంటే నేనెందుకు మానేయాలి? ఆ ప్రసాదం తింటే తింటే ఏమవుతుంది? అందులో పడరానిదేదో పడినట్టు గింజుకుంటున్నారేంటి గురువిందరాజా? అలా అని కాదు గాని, ముసల్దాని మురికి చేతులతో అమృతం ఇచ్చినా మలినమైపోతుందేమో. అది తిని మాకు కూడా ఏదైనా అవుతుందేమోనని. ప్రసాదంలో రాయి పడ్డా రత్నం పడ్డా సరే, దాన్ని పక్కకు ఏరి పారేసి తినాలి అంటారు. ఎలా ఉంటే అలాగే స్వీకరించాలి. మీ ఇష్టం, బాలేదంటే మాకు సంబంధం లేదు. అమ్మవారి ప్రసాదం కమ్మగా ఉంటుందే తప్ప మీ అమ్మలా ఉండదు. అంటే ఊరుకోండత్తయ్యా, అర్థం కానట్టే అడుగుతారు మీరు. మీరు మహా చిలిపనుకుంటానే. జోకులు తర్వాత. ఈ ముసల్ది స్నానమే చేయలేదు, ఆ చెయ్యి ఎప్పుడు కడిగిందో ఏంటో. ఉగాది రోజున కడిగాను. సరిపోయింది. స్నానం సంక్రాంతి రోజున, చెయ్యేమో చైత్రమాసంలో కడిగింది. ఆ చేత్తో నైవేద్యం తింటే కైలాసమే. కైలాసమంటే అదేదో కఠినంగా ఉంటుందన్నట్టు మాట్లాడుతున్నావే. ఎంత సంబరంగా ఉంటుందో తెలుసా? నీకు తెలుసా? ఎవ్వరికి తెలియకపోయినా నీ చేత్తో ప్రసాదం తిన్నాక అందరూ కైలాసానికి పోతారులే. పెట్టు. నా చేతులు శుభ్రంగా లేవంటున్నారు కాబట్టి ఈ వేప మండలంతో ప్రసాదం తీసి పంచుతాను. తినండమ్మా. అలాగే అవ్వా. ఏమైందమ్మా? ఎందుకలా కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతున్నారు? నేను కూడానే. మీరెక్కడున్నారండి? మమ్మీ తొక్కేసింది బాబోయ్. గుర్రపు డెక్కలా ఉంది దీని కాలు. అయ్యయ్యో, సారీ అండి, చూసుకోలేదు. నేను మీ కాళ్ళు ఎక్కడున్నాయి తొక్కుతాను, మొక్కుతాను. ఉన్నట్టుండి ఏమైంది వీళ్ళకి? ఇలా స్ట్రగుల్ అవుతున్నారు. ఏం తిన్నారు ఏంటో బాబు గారు? పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదక్కా. ప్రసాదం తినమంటే అక్కర్లేదు అన్నందుకే అనుకుంటా. అమ్మవారు మీకు ఇలా చేశారనుకుంటా. వద్దనుకున్నాం, ఆ మాత్రానికే ఇలా అవుతుందా?
ప్రసాదం సంగతి సరే, పోచవ్వని అనరాని మాటలన్నారు కదా, పెద్దవారినలా అంటే ఇలాగే జరుగుతుంది మరి. అమ్మా అమ్మో అమ్మా అరే మమ్మీ పోచవని బయటే వదిలేసి వచ్చామే. వస్తున్నాను నాయనా. రావా అమ్మా చూడు, వీళ్ళు ముగ్గురు కడుపు పట్టుకుని ఎంత అవస్థ పడుతున్నారో. కడుపారా తినే ప్రసాదాన్ని ఎవరూ తినకుండా చేస్తే ఇలా అవ్వకుండా ఉంటుందా? అన్నయ్య ఏం చేశారు? తమ్మి, ఆ ముసలావిడ మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. తన చేతులతో ప్రసాదం పంచితే మేం తినము అన్నాం అంతే. బా చెల్లి పంచుతాను అన్నా సరే వద్దన్నారు కదా రాజా, మాకు గుర్తులేదనుకున్నారా? సరేలే, ఇప్పుడు మా నొప్పి తగ్గే మార్గం చూడండి. డాక్టర్ని పిలవండి. అది వాళ్ళని వీళ్ళని పిలిస్తే పోయే నొప్పి కాదు. మరి ఎలా? అమ్మను పిలవాలి. మమ్మీ మీ మోహం! అమ్మని పిలవమంటే మమ్మీ అనడం కాదు, అమ్మవారిని తలవాలి. దాందే ఉందక్క, చాముండి, ఉమాదేవి, శంకరి, పార్వతి. ఆగవమ్మా, తలవడమంటే అమ్మ పేర్లు చెప్పడం కాదు. మరి ఇంకేంటి? అమ్మా అని ఆర్తితో, తెలుసో తెలియక తప్పు చేశానన్న బాధతో అర్థిస్తూ అరవాలి. బ్రో అరవాలంట. అమ్మా ఆపండి బావగారు, పిల్లలు భయపడతారు. అయ్యో అన్నయ్య అంతలా సాగదీయక్కర్లేదు. అడుక్కునేవాడు కూడా అమ్మా అని అంత పొడుగున రాగాలు తీయడు. బా ఎలా అనాలో ఏంటో పోచవనే చెప్పమనండి. అవ్వా నువ్వే వివరంగా చెప్పు. ముగ్గురి కడుపుల మీద ఈ కర్రతో చెరొక దెబ్బ కొట్టాలి నాయనా. అమ్మా అబ్బో అమ్మా, కుట్టి చంపేస్తారా ఏంటి? ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఆ తర్వాత ఏంటవ్వా? ఆ తర్వాత ఇంకే ఉంటుంది, చచ్చిపోయి ఉంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.